రోజులు కోమా స్టేజ్లో ఉన్నాను. నా భార్యకు మరి దేవుడి సేవకురాలకు ఏం గాయం అవ్వలేదు. తనను దేవుడు సజీవంగా ఉంచాడు. 2 రోజులు నేను కోమాలో ఉన్నాను. తను ఎంతగానో మరి అనేక మంది సహాయాన్ని కోరుకున్న హాస్పిటల్కి చేర్పించింది నన్ను. నాకు తెలియదు. అనేక మంది సేవకులు నా కొరకు ప్రార్థించారు. భారం కలిగి నా కొరకు ప్రార్థించారు. ఆ ప్రార్థించిన సేవకుల్లో మరి అన్న కూడా, నెహెమ్యా అన్న కూడా ఇప్పుడే చెప్పారు, మీ కొరకు మేము ప్రార్థించామయ్యా, వేరే ప్రాంతంలో ఉన్నాం, అక్కడే మోకరించి చేతులెత్తి నీ కొరకు ప్రార్థించామని. అటువంటి అభిషక్తులు అనేక మంది సేవకులు, వినుకొండలో ఉన్న అనేక మంది సేవకులు హాస్పిటల్కి వచ్చి నా కొరకు చేతులెత్తి ప్రార్థించారు. ఆ ప్రార్థన ఫలితమే ఈరోజు నేను ఒక సజీవుడిగా మీ మధ్యలో ఉన్నాను. నమ్మిన వారు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుడు బ్రతికించాడు. ఆయన కృప మరలా నిలబెట్టింది. ఆయన కృప లేకపోతే బ్రతకలేము. కనుక అన్న ఎంతగానో నా కొరకు ప్రార్థించే సేవకుడు, నన్ను ప్రేమించే సేవకుడు. అందును బట్టి ఈరోజు మరి నేను ఇక్కడ మీ అందరితో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇంతవరకు కొన్ని శ్రేష్టమైన విషయాలు మీకు అన్న బోధించారు, మరలా బోధిస్తారు. నేను ఎక్కువ సమయం అయితే తీసుకోలేను.